నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన మహిళా షూటర్ మను భాకర్ ఇప్పుడు రెండో పతకాన్ని సైతం అందించి శభాష్ అనిపించుకుంది. తాజాగా మిక్స్డ్ టీం విభాగంలో సరబ్జోత్ సింగ్ తో కలిసి భారత్ కు మరో కాంస్య పతకాన్ని అందించింది. దీంతో స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన భారత అథ్లెట్ గా ఆమె రికార్డు సృష్టించింది. టీనేజ్ లోనే సంచలన ప్రదర్శనతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన యువ క్రీడాకారిణి మను భాకర్ ప్రపంచ క్రీడా వేదిక పైన సత్తా చాటింది. టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలపై మక్కువ ఉన్నప్పటికీ షూటింగ్ పైనే దృష్టి సారించిన ఆమె తన నిర్ణయం విషయంలో గురి తప్పలేదని మరోసారి నిరూపించుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో మొన్న వ్యక్తిగత విభాగంలో కాంస్య సాధించిన మను తాజాగా మిక్స్డ్ టీం విభాగంలో సరబ్జోత్ సింగ్ తో కలిసి భారత్ కు మరో కాంస్య పతకాన్ని అందించింది. దీంతో స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన భారత అథ్లెట్ గా ఆమె రికార్డు సృష్టించింది. బాక్సర్లు, రెజ్లర్లకు ప్రసిద్ధి చెందిన హర్యానాలో ఫిబ్రవరి 18, 2002న మను జన్మించింది. తండ్రి రామ్ కిషన్ భాకర్ వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజనీర్. పాఠశాల విద్య సమయంలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ లో రాణించిన మను మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందింది. ఆయా విభాగాల్లో పతాకాలు సాధించింది. 14 ఏళ్ల వయసులో అనూహ్యంగా షూటింగ్ ను ఎంచుకుంది. 2016లో రియో ఒలింపిక్స్ ముగిసిన కొన్ని రోజులకే ఆ నిర్ణయం తీసుకుంది. వెంటనే తండ్రి రామ్ కిషన్ కు చెప్పిన ఆమె షూటింగ్ పిస్టల్ కావాలని కోరింది. మను వెన్నంటే నిలిచే ఆయన అంగీకరించి తక్షణమే షూటింగ్ పిస్టల్ కొనిచ్చాడు. ఈ క్రమంలోనే 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్ లో రజతం సాధించి మను తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో పతకం అందుకుంది. 2017లో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో ఏకంగా 9 స్వర్ణాలు సాధించింది. ఒలింపియన్, మాజీ ప్రపంచ నెంబర్ 1 హీనా సిద్ధును ఓడించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో హీనా నెలకొల్పిన రికార్డు 240.8 పాయింట్లను చెరిపేసి 242.3 పాయింట్లతో తిరగరాసింది. అంతర్జాతీయ వేదికపై 2018 మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ ప్రపంచ కప్ లో అరంగేట్రం చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లోకి ప్రవేశించేందుకు ఉద్దేశించిన అర్హత రౌండ్లలో జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఫైనల్లో ఒలింపిక్స్ లో బంగారు పతకం విజేత అన్నా కొరకాకి 3 సార్లు ప్రపంచ కప్ గెలిచిన సెలిన్ గొబెర్విల్లే, స్థానిక ఫేవరెట్ అలెగ్జాండర్ జవాలా వంటి హేమీలతో తలపడి 237.5 పాయింట్లతో స్వర్ణాన్ని చేజెక్కించుకుంది. కేవలం 16 ఏళ్లలోనే ISSF ప్రపంచ కప్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. అదే పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో ఓం ప్రకాష్ మితర్వాల్ తో కలిసి 2వ స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ISSF జూనియర్ ప్రపంచ కప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. మిక్స్డ్ టీం ఈవెంట్ లో కాంస్య సాధించింది. అయితే 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో మాత్రం త్రుటిలో పతకం చేజారింది. 2018 ఆసియా క్రీడల్లో ఆమెకు పతకం రానప్పటికీ అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో జరిగిన 2018 యూత్ ఒలింపిక్స్ గేమ్స్ లో చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకుని యూత్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ షూటర్ గా, భారత్ నుంచి మొదటి మహిళా అథ్లెట్ గా నిలిచింది. 2019లో జరిగిన 3 ISSF ప్రపంచ కప్లలో మిక్స్డ్ టీం విభాగంలో బంగారు పతకాలను గెలుచుకుంది. చైనాలో జరిగిన వరల్డ్ కప్ లో వ్యక్తిగతంగా మిక్స్డ్ టీం విభాగంలోనూ స్వర్ణం సాధించింది. 2019 మ్యూనిక్ ISSF ప్రపంచ కప్ లో 4వ స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్ లో చోటు దక్కించుకుంది. 2021 ఢిల్లీ ISSF ప్రపంచ కప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో బంగారు, రజత పతకాలు, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో కాంస్య వచ్చింది. అదే ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ మధ్యలో ఆమె పిస్టల్ మరమ్మతులకు గురి కావడంతో పోటీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. మరమ్మతుల అనంతరం తిరిగి వచ్చినప్పటికీ అప్పటికే నష్టం జరిగిపోయింది. దీంతో ఫైనల్ కు చేరుకోలేకపోయింది. 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ లో 7వ స్థానంలో నిలిచింది. 25 మీటర్ల పిస్టల్ లో ఫైనల్ కు చేరుకోలేకపోయింది. 2021 లిమాలో ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో పతకాల పంట పండించింది. 4 స్వర్ణాలు, 1 కాంస్య సాధించింది. 2022 కైరో ప్రపంచ ఛాంపియన్షిప్ లో మహిళల 25 మీటర్ల
పిస్టల్లో రజతం. 2023 హాంగ్జోలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. భోపాల్లో నిర్వహించిన ISSF వరల్డ్ కప్ లో మహిళల 25 మీటర్ల పిస్టల్లో కాంస్యం వచ్చింది. దక్షిణ కొరియాలో ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్ లో 2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్లో 5వ స్థానంలో నిలిచి భారత్ తరపున ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది.